श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। श्री सीतालक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेत श्रीरामचंद्र परब्रह्मणे नमः। प्रसन्नांजनेय स्वामी देवताभ्य नमः। वल्ली देवसेना समेत सुब्रह्मण्य स्वामी देवताभ्य नमः। हरिहर सुत अय्यप्प स्वामी देवताभ्य नमः। श्री भू समेत श्री वेंकटेश्वर स्वामी देवताभ्य नमः। భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్న ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 7 స్కందాలు పూర్తి చేసాం. 8వ స్కందంలోని 5వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 6వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ శుక ఉవాచ ఏవం స్తుతః సురగణైర్భగవాన్ హరిరీశ్వరః తేషామావిరభూద్రాజన్ సహస్రార్కోదయజ్యుతి. ఇలా స్తుతించారు. నిన్న మనం విష్ణుమూర్తిని బ్రహ్మాది దేవతలు స్తుతించడం చూసాం. ఆ స్తుతిని విన్నాం మనం. మరి విష్ణు సహస్రనామంలో ఉన్నట్టుగా భూపాదౌ యశ్చనాభిర్వేశ్వరుడు అనిల సూర్యగ్ని నేత్రవు, మరి ఆయన ఆకారాన్ని ఆపాదమస్తకం వర్ణించారు. మరి ఇప్పుడు శుకుడి సందర్భంగా చెప్తున్నాడు, మహారాజా రిషన్ మహారాజా, దేవతలందరూ కూడాను ఇలా సర్వశక్తివంతుడైన శ్రీహరిని స్తుతించగానే ఆ శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ 1000 సూర్యుల కాంతితోటి మిరిముట్లు కలుపుతూ ఉన్నాడు ఆయన. తేనైవ మసా సర్వా దేవా ప్రతిహతే క్షణానాపశంఖం దిశాక్షోణీం ఆత్మానం చకుతో విభుం. ఆ తేజస్సుకు దేవతల యొక్క కళ్ళు మూతపడిపోయాయి, ప్రభువుని దర్శించలేకపోయారు. అంటే ఆ దివ్యమైన చక్షువులు కూడా తట్టుకోలేనంత కాంతి అనమాట. దేవతలకు ఉండే చక్షులు కూడా తట్టుకోలేవు. అంతేకాదు ఆకాశం, దిక్కులు, భూమి, చివరికి వాళ్ళ శరీరం కూడా వాళ్ళకి కనపడకుండా పోయిందిట. అంటే కళ్ళు అలా అయిపోయినాయి వాళ్ళవి. విరించో భగవాన్ దృష్ట్వా సహస్రేణ తాం తనుం స్వచ్ఛాం మరగతశ్యామ కంజగర్భారుడే క్షణం తప్తహేమావతాతేన లసత్కౌశేయ వాసస ప్రసన్న చారు సర్వాంగిం సుంకిం సుందర భ్రువం మహామణి కిరీటేన కేయురాభ్యాంచ పురుషాం కర్ణాభరణ నిర్భాత కపోల శ్రీ ముఖాంబుజాం. కాంచీ కలాపవలయ హార నూపుర శోభితం కౌస్తుభాభరణాం లక్ష్మీం బిభ్రతీం వనమాలిని. ఎలా ఉన్నాడు మహానుభావుడు అన్నాను చూడండి. అంతమంది దేవతలు కేవలం బ్రహ్మగారు శంకరుడు మాత్రము, వాళ్ళకి మాత్రమే కళ్ళు కనపడ్డాయట. మిగతా వాళ్ళకన్నీ వాళ్ళ శరీరం వాళ్ళకు కూడా కనపడలే. ఆ పరమేశ్వరుడు యొక్క శరీరం ఎట్లా ఉంది, తను మరకతమణిలాగా స్వచ్ఛమైన శ్యామల వర్ణం, కళ్ళు కమలముల్లోని లోపల భాగాల్లాగా సుకుమారంగా, ఇక శరీరం పైన ఉన్న పట్టు పీతాంబరం బాగా పదును పెట్టిన బంగారంలాగా, సర్వాంగ సుందరమైన దేహంలో ఉన్న ప్రతి అవయవం నుండి కూడా ప్రసన్నత, మరి ధనురాకారం గల కనుబొమ్మలతో ఆ స్వామి ముఖం మనోజ్ఞంగా, అలానే శిరస్సునున్న మణిమయ కిరీటం, బాహులపైన భుజకీర్తులు రమణీయంగా ఉన్నాయి. కన్నాభరణాల కాంతులు ఆయన చెక్కులపైన ప్రతిఫలిస్తూ ఉండగా ఆయన ముఖం వికసించిన కమలంలాగా శోభిలుతూ ఉంది. నడుమున ఉన్న మొలనూలు, చేతులు ఎందలి కంకణాలు, మెడ ఎందలి హారాలు, పాదాల ఎందలి నూపురాలు శోభాయమానంగా ఉన్నాయి. వక్షస్థలంలో లక్ష్మీదేవితో, కంఠమున కౌస్తుభమణితో, వనమాలతో ఆ ప్రభు సుశోభితుడై కనపడ్డాడు. కేవలం బ్రహ్మ శంకరులు మాత్రమే చూడగలిగారు.
సుదర్శనాదిభిः స్వాస్త్రైः మూర్తిమద్భిరుపాసితాం తుష్టావదేవ ప్రవర ససర్వః పురుషం పరం సర్వామరగణైः సాకం సర్వాంగైరవనియం గతై. సుదర్శన చక్రం మొదలైన ఆయుధాలు ఆ స్వామిని సేవిస్తూ ఉన్నాయి. సకల దేవతలు కూడా భూమిపై సాగల్పడి ఆయన కనపడకపోయినా ఆయనకి ప్రణామం చేశారు. బ్రహ్మదేవుడు శంకరుడితో కూడి ఆ పరమ పురుషుణ్ణి ఇలా స్తుతించాడు. మళ్ళీ కూడా స్తుతే. ఇంతకుముందేమో ప్రత్యక్షం చేసుకుంటానికి, ఇప్పుడు ప్రత్యక్షం అయిన తర్వాత స్తుతి. అజాత జన్మస్థితి సంయమాయ గుణాయ నిర్వాణ సుఖాన్నవాయ అనోరణిమ్నే పరిగణ్య ధవామ్నే మహానుభావాయ నమో నమస్తే. ఓ దేవా, దివ్యమైన రూపాన్ని మాకు చూపించావయ్యా. ఇటువంటి దివ్య రూపానికి జన్మస్థితి లయాలతోటి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ప్రాకృత గుణరహితుడవి, మోక్ష ప్రదాతవి, పరమానంద సముద్రుడవి. నీ స్వరూపం అనంతం కన్నా కూడా సూక్ష్మమైనది, అనంతమైనది. పరమైశ్వర్యశాలివైన నీకు పదే పదే నమస్కరిస్తున్నాము అన్నారా బ్రహ్మ శంకరుడు ఇద్దరు కూడాను. రూపం తవై తత్పురుషస్య భేద్యం శ్రేయోర్ధిభిర్వైదిక తాంత్రికేణ యోగేన దాతః సానస్త్రిలోకాన్ పశ్యామ్యముష్మిన్ విశ్వమూర్తవు. మహానుభావ, సాధకులు వేదోక్తమైన తంత్రోక్తమైన విధుల ద్వారా నిన్ను ఉపాసిస్తూ ఉంటారు. మహానుభావ, బ్రహ్మ అంటున్నాడు, నన్ను కూడా సృష్టించిన వాడివి నువ్వేనయ్యా. యోగం చేత నీ విరాట్ స్వరూపంలో సమస్త దేవతా గణాలని ముల్లోకాలని కడకు నన్ను కూడా నేను దర్శించుకుంటున్నాను నీలో. త్వయ్యగ్ర ఆసీత్ త్వయి మధ్య ఆసీత్ త్వయ్యంత ఆసీది తమాత్మతంత్రే త్వమాదిరంతో జగతో శమధ్యం ఘటస్య ముత్రేణ పరస్మాత్. ఈ జగత్తంతా కూడా సృష్టికి పూర్వం నీలోనే ఉన్నదయ్యా. మధ్యలో కూడా నీ అందే ఉన్నది. చివరికి అది నీలోనే లీనమవుతుంది. నువ్వు మాత్రం కార్యకారణాలకి అతీతుడైన పరమస్వతంత్రుడు. నువ్వు ఘటం మొదలు మధ్య అంతం మట్టి అయినట్లుగా ఈ జగత్తు యొక్క ఆది మధ్యాంతాలు అన్నీ కూడా నువ్వేనయ్యా స్వామి. త్వం మాయయాత్మాశ్రేయ స్వయేదం నిర్మాయ విశ్వం తదను ప్రవిష్ట పశ్యంతి యుక్తా మనసా మనీషినో గుణం వ్యపాయేప్య గుణం విపశ్చిత. నిన్ను ఆశ్రయించిన మాయ ద్వారా నువ్వు ఈ జగత్తు నిర్మిస్తూ ఉంటావు. ఆ తర్వాత అందులోనే ప్రవేశించి అంతర్యామి విలసిల్లుతూ ఉంటావు. జ్ఞానులు సావధానులై మనస్సును ఏకాగ్రం చేసి గుణ విషయాల సమూహమైన ఈ జగత్తునందు నీ నిర్గుణ స్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకుంటూ ఉంటారయ్యా. యథాగ్నిమేధస్య మృతం జగోషు భువ్యన్నమంబూజ్యమనేజ వృత్తిం యోగైర్మనుష్యాధియంతి త్వా గుణేషు బుజ్జా కవయో వదంతి. మనుషులు అనేక ఉపాయాల ద్వారా కర్రల నుండి అగ్నిని, గోవు నుండి అమృతుల్యమైన పాలని, పృథు నుండి అన్నాన్ని, జలాన్ని, వ్యాపారం ద్వారా జీవనోపాధిని పొందుతారు. అలానే వివేకులు తమ పరిశుద్ధ అంతఃకరణలతో భక్తి యోగ జ్ఞాన యోగాల ద్వారా కర్మయోగులు అంటే వివేకులేమో భక్తి యోగ జ్ఞాన యోగాల ద్వారా, కర్మయోగులేమో నిష్కామ కర్మయోగం ద్వారా నిన్ను పొందుతూ ఉంటారయ్యా. వాళ్ళు తమ తమ అనుభూతిని అనుసరించి నిన్ను వర్ణిస్తూ ఉంటారు. తంత్వాం వయన్నాద సముజ్జిహానాం సరోజనాభాతి చిరేప్సితార్థం దృష్ట్వా గతా నివృత్తి మధ్య సర్వే గజాద వార్తా ఇవ గాంగమంభ. దావాగ్నిలో చిక్కుకున్న ఏనుగు ఏం చేస్తుందంటే పరిగెత్తికి వెళ్ళి గంగాజలంలో మునిగి శాంతిని పొందుతుంది. అలానే మేము ఇప్పుడు నీ ఆవిర్భావం చేత సుఖశాంతులను పొందామయ్యా స్వామి. ఎన్నో రోజుల నుంచి నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం మేము అంటున్నారు వాళ్ళు. ఎవరు? బ్రహ్మశంకరుడు. సత్వం విధత్స్వాఖిల లోకపాల వయం యథాస్తవ పాదమూలం సమాగతాస్తే బహిరంతరాత్మాన్ కిం వాన్య విజ్ఞాప్యమశేష సాక్షిణ. ఈ జగత్తు యొక్క బాహ్యాభ్యంతరముల యందు విరసిల్లుతుండే పరమాత్మవు నువ్వు. లోకపాలురం అయిన మేము నీ పాదాలను శరణొచ్చాము. దయచేసి మా ఉద్దేశాన్ని పూర్తి చేయి.
ఈ విషయంలో సర్వసాక్షమైన నీకు ఏమని నివేదిస్తాం స్వామి? అహంకరిత్రస్య సురాదయో ఏ దక్షాదయోగ్నేరివ కేతవస్తే కిం వా విదామేశ పృథగ్ విభాత విదత్స్వశంనో ద్విజదేవ మంత్రము. నేను పరమశివుడు, ఇతర దేవతలు, బ్రహ్మ అంటున్నాడు, ఋషులు, దక్షాది ప్రజాపతులు అందరం కూడా అగ్ని నుండి వేరైన మిణుగురుల వల్లే నీ అంశాలమే అయ్యా. అగ్ని నుండి బయటపడే మిణుగురులు వేరుగా కనిపిస్తాయి, కానీ అవి అగ్ని కన్నా వేరైనవి కాదు. కాబట్టి నీ అంశలమైన మేము నీకంటే వేరైన వాళ్ళం కావు. ఇంటి స్థితిలో మేము ఏమని చెప్పగలం స్వామి? వేదవేత్తలకు దేవతలకు శ్రేయస్సును చేకూర్చడం కోసం మేము ఏమి చేయాలో ఆదేశించండి అన్నాడు. శ్రీసుక ఉవాచ ఏవం విరిచాధిబిరీడిత్యేతస్థం విజ్ఞాయ తేషామృతేం తథైవ జగాదజీమూత ధీరయోగిరా బద్ధాంజలైన్ సమృత సర్వకారకాన్. శుకుడు చెప్తున్నాడు ఈ సందర్భంగా పరీక్షను మాడుతూ, బ్రహ్మదేవతలు ఆ పరమపురుషుని ఈ విధంగా స్తుతించి సర్వేంద్రియాలను కూడా నియంత్రిస్తూ సావధానంగా చేతులు జోడించి నిలబడ్డారు. వారి స్తోత్రాలను విన్న భగవంతుడు వారి హృదయాల్లోని ఆంతర్యాలను గ్రహించి మరి గంభీర స్వరంతో ఇలా అన్నాడు. ఏక ఏవేశ్వరస్తస్మిన్ సురకార్యే సురేశ్వరాభిహత్వ కామస్థానా సముద్రో మథనాదిభి. ఇప్పుడు సముద్ర మథనం చేయాలి అని మనసులో అనుకుంటూ ఆయన దేవతలను సంబోధిస్తూ ఇలా అన్నాడు. శ్రీ భగవానువాచ అంత బ్రహ్మన్నహో శంభో హే దేవా మమ భాషితం శృణుతావహిత సర్వే శ్రేయో స్వాధ్యదాసురా. ఓ శంకర, ఓ బ్రహ్మాదేవతలారా, మీరందరూ కూడా సావధానంగా నేను చెప్పేది వినండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. యాతదానవతై సవత్సంధిర్వతీతాం కాళేన అనుగృహీతే శ్రీ యావద్దు భవాత్మన. ఆ సమయంలో అసురులకి అనువైనది ఈ సమయం. ఇప్పుడున్న సమయం అసురులకి చాలా అనువైనది. కాబట్టి ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు. అసురుల్ని జయించడం ఇప్పుడు సాధ్యం కాదు. కాబట్టి మీరు ఇప్పుడు దైత్యదానవుల దగ్గరికి వెళ్ళి సంధి చేసుకోండి. అరయోపి హి సంధేయా సదికాయార్థ గౌరవే హై మూషికవద్దేవాహ్యర్థస్య పదవీంగతై. ఏదైనా కార్యం సాధించాలంటే శత్రువులతో కూడా కలిసి ఉండాలి. మన కార్యం నెరవేరే వరకు పాము ఎలుకతోలాగా అన్యోన్యంగా ఉండటమే మేలు. ఇది ఒక కథ ఉన్నదన్నమాట, ఎలుక పాము కథ. పాము బుట్టలో ఎలుక పొరపాటున చేరింది. మరి పాము ఆ ఎలుకను తినలా. ఓ ఎలుక, ఈ బుట్టను కొరికి మనం బయటపడదాం ఉన్నది. కాబట్టి అలా పాము ఎలుక రీతిగా ఉండాలి మనం. ఇప్పుడు మన కార్యం నెరవేరాలంటే అమృతోత్పాదనే యత్న క్రితామ విలంబితం యస్య పితస్య వై జంతు మృత్యుగ్రస్తోమరో భవేత్. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మీరు అమృతాన్ని పొందే ఉపాయం చూడండి. దాన్ని తాగిన ప్రాణులకు మృత్యుభయం ఉండదు. క్షిప్వా క్షీరోదతో సర్వా వీరుత్రౌషధ మంధానం మంత్రం కృత్వా నేత్రం కృత్వా చ వాసుకీ సహాయేన మయా దేవ నిర్బంధ త్వమతంత్రిత క్లేశభవిష్యంతి దైత్యాయం యూయం ఫలాగ్రహ. ఒక పని చేయండి. అన్ని విధాలైన గడ్డిగాదాలని, లతల్ని, ఔషధుల్ని పాల సముద్రంలో పడవేయండి. మందరాచలాన్ని కవంగా, వాసుకి సర్పం తాడుగా చేసి నా సహాయంతో సముద్ర మథనానికి సిద్ధం అవ్వండి. ఇప్పుడు ఆలస్యం చేయడానికి సమయం కాదు. దైత్యులకు కేవలం శ్రమాక్లేశాలే మిగులుతాయి, మీకు మాత్రం ఫలితం లభిస్తుంది. నన్ను విశ్వసించండి అన్నాడు విష్ణుమూర్తి. యూయం తదనుమోదత్వం యదీచ్ఛంత్య సురాసురా న సంరంభేన సిద్ధ్యంతి సర్వేద్ధా సంత్వయా. యథా దేవతలారా, అసురులు ఏం కోరితే అవి వాళ్ళకి ఇవ్వండి. శాంతంతో పనులన్నీ నెరవేరుతాయి. కోపంతో ఎటువంటి ప్రయోజనం ఉండదు సుమా. నా భేతవ్యం కాలకూటాద్ విషాద్ జలధి సంభాత లోభ కార్యో నగోజాతు రోష కామస్తు వస్తుషు.
మొట్టమొదట సముద్రం నుండి కాలకూట విషయం వస్తుంది. దానికి మీరు భయపడద్దు. సముద్రం నుండి వచ్చే వస్తువుల ఏడ ఎటువంటి ఆశ కలిగి ఉండవద్దు. మీరు ఎట్టి కోరికలు మీకు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా అవి సిద్ధింపకపోతే రోషం వద్దు మీకు. శుకవాచాచి దేవాన్ సమాధిష్ట భగవాన్ పురుషోత్తమ తేషామంతర్ధతే రాజాన్ స్వచ్ఛందగతిరీశ్వర. ఋషన్ మహారాజా, శుకుడు చెబుతున్నాడు, పురుషోత్తముడు దేవతలను ఇట్లా ఆదేశించిన తర్వాత అంతర్ధానం అయిపోయాడు. ఆ ప్రభువు సర్వశక్తిమంతుడు, పరమస్వతంత్రుడు. ఆయన లీలా రహస్యాలను తెలుసుకోవడం చాలా కష్టం. వీళ్ళకి ఏం చెప్పాడు? అసురులతో స్నేహంగా ఉండండి, వాళ్ళందరూ అడిగిన వల్ల ఇవ్వండి, మరి మనకు వాళ్ళు పనికొస్తారు. కవ్వంగా మరి మందర పర్వతం ఉంటుంది, తాడుగా వాసుకి సర్పం ఉంటుంది, నేను దాని కింద మరి చిలకటం కోసం నా సహాయంతో మీరు మధ్యించవచ్చు అన్నాడు. లక్ష్మణరాజా పురుషోత్తరం దేవతలను అలా ఆదేశించిన తర్వాత అంతర్ధారమైపోయాడయ్యా. అధ తస్మై భవతే నమస్కృత్య పితామహ భవస్యగస్ జగ్మతు స్వస్వం ధూమోపేయోర్ బలిం సురా. తర్వాత బ్రహ్మదేవుడు, శంకరుడు ఇద్దరు కూడా ఆయనకు నమస్కరించి తమ తమ లోకానికి వెళ్ళిపోయారు. తర్వాత ఇంద్రాది దేవతలు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి దృష్ట్వారీనప్య సంయుతాన్ జాతక్షోభాన్ స్వనాయకాన్ నిషేధతైచారాట్ శ్లోక్య సంధి విగ్రహ కాలవిత్. ఎటువంటి ఆయుధాలు లేకుండా తమ దగ్గరకు వచ్చిన దేవతలను చూశాడు బలిచక్రవర్తి. దైత్య సేనాపతుల మనస్సుల్లో క్షోభ కలిగింది. వాళ్ళందరినీ, ఆ దేవతలందరినీ బంధింపాలి అనుకున్నారు. కానీ బలిచక్రవర్తి నిరోధించి తే వైరోచనిమాసీనాం గుప్తం చాసుర యోధపై శ్రియా ప్రమయ జుష్టంజిత శేషముపాగమా. దేవతలందరూ కూడాను దర్జాగా కూర్చున్న బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. మహేంద్ర శిక్షణయా వాచా సాంత్వయిత్వా మహామతి అభ్యభాషితత్సర్వం శిక్షణం పురుషోత్తమాత్. ఇంద్రుడు మధురంగా బలిచక్రవర్తితోటి ఏమన్నాడంటే, తను శ్రీహరి నుండి స్వీకరించిన ఆ ఆదేశాలన్నీ కూడా మృదువుగా చెప్పాడు. ఎవరికి? బలిచక్రవర్తికి. తదరోజు దైత్యస్య తత్రాన్యే సురాధిప శంబరోరిష్టినేమిశ్చ ఏ చ త్రిపురవాసిన. బలిచక్రవర్తికి కూడా ఆయన చెప్పిన మాటలు నచ్చినాయి. అంటే అమృతం వస్తుంది బయటికి, మీ సహాయం తీసుకోమన్నాడు శ్రీహరి అని చెప్పాడు కదా. అక్కడున్న అసుర సేనాపతులందరూ కూడాను ఈ ప్రతిపాదనకి అంగీకరించారు. తతో దేవాసురా కృత్వా సంవిధం కృత సౌహృదా ఉద్యమం ప్రపంచక్రూర అమృతార్థే ప్రంతప. ఋషన్ మహారాజా, దేవతల అసురులు పరస్పరం సంధి చేసుకున్నారు, మిత్రులుగా మారిపోయారు. ఆ తర్వాత అందరూ కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించడానికి ఉద్యమించారు. తతస్తే మందరగిరి మోజసోత్పాట్య దుర్మదానదంత ఉదతిన్యు శక్తా పరిగ బాహవ. తర్వాత దేవతల అసురులు కలిసి మందరగిరిని పెకలించారు. తర్వాత వాళ్ళు బిగ్గరగా గర్జిస్తూ సముద్రం వైపు తీసుకుపోయారు. వారి భుజాలు పరిఖాలలాగా బలిష్టమైనవి. అందువల్ల వాళ్ళు చాలా బలంగా ఉన్నారు కాబట్టి తీసుకురాగలిగారు. దూర భారోద్వహశ్రాంత చక్ర వైరోచనాదయ పారయంతస్తం గోడం వివశ విజయోపధి. ఇంద్రుడు, బలిచక్రవర్తి అందరూ కలిసి ఆ మందరగిరిని మోసుకొస్తున్నారు. అలసిపోయారు, అశక్తులైపోయారు, ఇంకా ముందు జరగలేకపోతున్నారు. మార్గమధ్యంలోనే వదిలేశారు దాన్ని. నిపతం సగిరిస్తత్ర బహునమధనవాన్ చునయామాసమత బాలిన కనకాచల. మరి కనకాచలం అంటారు దాన్ని, మందరగిరి అంటే. కనకం అంటే బంగారంతో అంత బరువు ఉంటుందన్నమాట. మరి వాళ్ళ యొక్క దేవతల యొక్క అసురుల యొక్క బాహువులు, ఊరువులు, మెడలు అన్నీ భగ్నమైపోయినాయి. మానసికంగా కూడా వాళ్ళ ఉత్సాహం నశించిపోయింది. అప్పుడు గరుడ వాహనం మీద మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
తాంస్తథా భగ్రమనసా భగ్రబాహూరుకందరాన్ విజ్ఞాయ భగవాంస్తత్ర బభూ గరుడధ్వజ గిరిపాత వినిష్పిష్టాన్ విలోక్యామర ధనవాన్ ఈక్షయా జీవయామాస నిర్జరాన్ నిర్వణాన్ యథా. ఆ తర్వాత ఆ పరమపురుషుడు పర్వతం కింద పడి నుగ్గు నుగ్గైన దేవతలని అసులను చూశాడు. అమృతమైన తన దృష్టి చేత వాళ్ళని బతికించారు. వాళ్ళు పుష్టిగా తయారయ్యారు మళ్ళీ ఆయన చూపులకి. గిరించారోప్య గరుడే హస్తే నైకేనైలీలయా ఆరుహ్య ప్రయావర్ధిని సురాసురగణైర్వృత. ఆ తర్వాత ఆ పురుషోత్తముడు పర్వతాన్ని అవలీలగా ఒక్క చేత్తో ఎత్తి గరుడిని మూపై ఉంచాడు. ఆ తర్వాత తాను కూడా గరుడిపై అధిష్ఠించి సురాసుతో కలిసి సముద్రం వైపు బయలుదేరాడు. అవరోప్యగిరిం స్కందార్ సుపర్ణం తతాంబర. అదే ప్రతి అక్షరం చదువుకుంటే కానీ పూర్తిగా తెలియదు. మనకు తెలిసింది ఏంటంటే దేవతలు అసురులు కలిపి మందర పర్వతాన్ని సముద్రంలో తీసుకొచ్చారు. సముద్రంలో మరి తాబేలు రూపంలో ఆయన శ్రీహరి పడుకుంటే దాని మీద ఈరును పెట్టి కవ్వంలాగా వాసుకి అనే పాముని తాడుగా చుట్టి పర్వతానికి చిలికారు అమృతం కోసం అనే మనకు తెలుసు. కానీ మధ్యలో పడేశారు, మోసుకు రాలేకపోయారు. ఆ భగవంతుడే దాన్ని తీసుకొచ్చాడు. ఒక చేతితోటి లేపి గరుడ పక్షి మీద పెట్టుకొని తను కూడా దాని మీద ఎక్కి సముద్రం దగ్గరికి వచ్చాడు. అవరోప్యగిరిం స్కంద సువర్ణ పత్తాంబర యయో జలాంత ఉత్సృజ్యారిణ సజ్జత. ఊపు నుండి కిందకి దించాడు. ఆ తర్వాత నీటి మధ్యలో విడిచాడు. ఆ తర్వాత గరుత్మంతుడు కూడా సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కందే షష్ఠోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభాగవత పురాణంలోని అష్టమ స్కందంలోని 6వ అధ్యాయం. రేపు 7వ అధ్యాయం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు.